సాంప్రదాయాలు మనకి రకరకాలైనటువంటి సాంప్రదాయాలు. అందులో విగ్రహారాధన లేకుండా, అర్చనా కాలం లేకుండా వైదిక మార్గం ప్రదర్శయుతే అని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతోంది. శంఖ నినాద శువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. ఇది నేను చెప్పలేదండి, శంకరాచార్యుల వారి విరచితమైనటువంటి అష్టలక్ష్మి స్థుతిలో వైభవంగా వైదిక మార్గాన్ని అనుసరిస్తే అంటే కట్టుబొట్టు వేషధారణతో పాటుగా మంత్రధ్వని, శబ్దధ్వని అవి మనల్ని చాలా అనుగ్రహంగా కాపాడతాయి అని చెప్పి శంకరులు సాక్షాత్తు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున చాలామంది ఈ మార్గం ఉంటే చాలు దేవాలయాలు అక్కర్లేదు, ఈ మార్గం ఉంటే చాలు అర్చనాకాలం అక్కర్లేదు, ఈ మార్గం ఉంటే చాలు దేవుణ్ణి చూస్తాడు. మరి దేవుడు ఎందుకు పదం? దేవుడనే పదాన్ని అర్చకస్య తపోయోగాత్ అర్చక శాతి శాయనాత్ అభిరూప్యాచ్ఛ చించానాం దేవ సాన్నిధ్యమృచ్చతి. భగవంతుని యొక్క ప్రేరణాత్మకమైనటువంటి సన్నిధి, కేంద్రీకృతమైనటువంటి భగవత్ శక్తి ఒక ఉంది. ఆ శక్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని అన్వయం చేసుకోండి. ఆ శక్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆరాధించి, దర్శించి, అర్చన చేసి, అభిషేకించి ఆ శక్తిని మీరు ఆస్వాదించండి అని శుద్ధంగా మనకు వైదిక మార్గం చెప్పబడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికా నుంచి మన డివోటీ మన వీడియో చూసి ఫోన్ చేశారు. స్వామి మీరు స్పీచ్ చెప్పడానికి సౌత్ ఆఫ్రికా రావాలి స్వామి అంటే, స్వామి నాకు పాస్పోర్టే లేదు, ఇంక నేను వీసా తీసుకుని ఎక్కడొస్తాను స్వామి అంటే, కాదు స్వామి ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య ఆలయం ఉంది, చాలా విశేషవంతమైనటువంటి క్షేత్రం, దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చించబడుతూ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం. అక్కడ మంత్రధ్వని మన భారతీయంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అర్చిస్తూ ఉంటారు. స్వామి మీ కంఠం బాగుంది, మీ ఆకారం బాగుంది, మీ స్వరూపం బాగుంది, ఇవన్నీ వద్దు స్వామి, అర్చన చేయడానికి అనే పదానికి మీరు చాలా లక్షణంగా ఉన్నారు, తప్పనిసరిగా విచ్చేయాలి అని చెప్పేసి మన సూర్యారావుపేట వాసే సౌత్ ఆఫ్రికా సిటిజన్ అయ్యి అక్కడ ఉంటున్నారనమాట. ఆయన త్వరలో ఆ కమిటీలోకి కూడా వెళ్ళబోతున్నారు, అక్కడ నిర్వహించేటువంటి కమిటీలోకి కూడా. అంటే దేశ విదేశాల్లో మన యొక్క భక్తి ప్రేరేపితం అవుతూ ఉంది. కానీ మనకిక్కడ దాని యొక్క ధార్మికత, దాని యొక్క చింతన, దాని యొక్క శ్రద్ధ, దాని యొక్క భక్తి మార్గం యొక్క విధి విధానాన్ని మనం రకరకాలైనటువంటి కోవల్ని ఎంచుకుంటూ ఖర్చు లేకుండా ఆలయంలో దర్శించేటప్పుడు ఖర్చు పెట్టక్కర్లేదు. స్వామిని దర్శించడానికి ఖర్చు ఎందుకు? మన పెరట్లో పూలు తీసుకెళ్లి స్వామికి సమర్పించడానికి ఖర్చు ఎందుకు? మన గంగాజలాన్ని తీసుకెళ్లి స్వామికి సమర్పించడానికి ఖర్చు ఎందుకు? ఇట్లా చాలా మార్గాలు ఉన్నాయి. మనం ఖర్చు లేకుండా సేవాపథంలోనూ నడవచ్చు. కర్త, కారక, ప్రేరక, అనుమోదక, సుకృతం దుష్కృతం చైవా చత్తారి సమభాగిన అని శాస్త్రం ఒక యొక్క భక్తుణ్ణి 4 భాగాలు చేసింది. ఎలా అంటే కర్తగా, కారకుడిగా, ప్రేరకుడిగా, అనుమోదకుడిగా. మంచికి 4 భాగాలు పుణ్యఫలం వస్తుంది, చెడుకి 4 భాగాలు పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నమాట. అందులో మనం ఈ శ్లోకం రోజు చదువుతాం. ఈ శ్లోకంలో వేద పురాణితిహాస సుపూజిత, వేదంలో చెప్పబడినటువంటి విశేషంగా పూజింపబడుతూ ఉన్నటువంటి ఓ మహాలక్ష్మి వైదిక మార్గ ప్రదర్శయుతే. అమ్మా నీ రూపంలో వైదిక మార్గం అంతా బాగా ప్రబల శక్తిగా ఉండాలి, నీలాగా ప్రబల శక్తిగా ఉండాలి. లక్ష్మీ రూపం అంటేనే వైదిక మార్గమని, వైదిక మార్గం అంటేనే లక్ష్మీ రూపం అని చెప్పేసి శుద్ధంగా చెప్పబడుతోంది. కనుక ఇతరితర అయినటువంటి ఆచారాలు ఏవైనా ఉంటాయేమోనని శంకరులు 32 సంవత్సరాల తన జీవన ప్రయాణంలో ఎన్నో మత సాంప్రదాయాలని సమిసిపోయేటట్లుగా చేసి ఎన్నో ప్రబల శక్తికి మార్గమైనటువంటి దైవశక్తికి నిదర్శనమైనటువంటి వేదాలే కారణమని, వేదాల వల్లే ఏవైనా సరే శాఖ ఉపశాఖలు జనిస్తాయని, వేదం లేదే ఈ సమస్త ప్రపంచము లేదని, వేదంలో ప్రస్తావించబడినటువంటి విషయాలనే మనం ఈ రోజున సూపర్ సోనిక్ రకరకాలైనటువంటి ఆయుధాల యొక్క ప్రయోగంలో కూడా కొన్ని సూత్రాలు వేదంలో ప్రస్తావించబడినటువంటివి స్వీకరిస్తున్నామని మన జర్మనీ కూడా స్వయంగా దాని గురించి తెలియజేసినటువంటి విషయాలు ఉన్నాయి. మన వేద పురాణ ఇతిహాసాలపైన విశేషంగా రీసెర్చ్ జరుపుతూ ఉంటే ప్రపంచ దేశాలు భారతదేశం ఉన్నటువంటి ఆయుధాన్ని విడిచి అక్కర్లేని అనే పదమా అంటే, అవసరమైన అనే పదమా అంటే వారి యొక్క నిర్ణయాలకి మనం స్పష్టంగా వదిలేస్తాం. కానీ మన కల్చర్ అంటే మన ఆచారం మాత్రమే, మన ఆచారం వల్ల మాత్రమే
మన కల్చర్ బలంగా నిలబడుతుంది అని ఈ సభాముఖంగా ఈ స్తోత్రం యొక్క అర్థంలో ధనలక్ష్మి రూపం అంటే వైదిక మార్గం, వైదిక మార్గం అంటే ధనలక్ష్మి రూపం. ఇవాళ శివాచార్య స్వామి శిఖ పెట్టుకున్నారు, బాగుంది. శివాచార్య స్వామి పంచకట్టుకున్నారు, బాగుంది. కానీ ఈ ఆచారం చెప్పింది ఎవరు అంటే వైదిక మార్గం. ఆ వైదిక మార్గం పోయినప్పుడు మేము కూడా రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లోకి మేము కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం బాగా పట్టుకోవాల్సింది మూలం. ఆ మూలం ఏమిటి అంటే వైదిక మార్గం. వైదిక మార్గం ఏమిటి అంటే వేదం. వేదం చెప్పినటువంటి విషయాలలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. దీనిలో ధర్మశాస్త్రాన్ని గురించి కూడా అమ్మవారు చాలా స్పష్టంగా 3 వేదాలైతే 4వది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే అగరవత్తులు ఇలా చూపించాలి, ధూపం ఇలా చూపించాలి, నివేదన ఇప్పుడు పెట్టాలి అనేటటువంటి యొక్క ప్రతి విషయానికి కూడా సమాధానమై నిలబడేటటువంటి యొక్క ఏకైక సూత్ర ప్రామాణికతే ధర్మశాస్త్రం. అందువల్ల ఈ వైదిక మార్గ విషయాలని తప్పక అనుసరించి అనుష్ఠేయంగా చేస్తే జీవుడు దేవుడా అంటే ముందు లోపల ఒక శబ్దం ఉంటుంది. ఆ శబ్దాన్ని బయటికి చెప్పాలి అంటే శరీరం కావాలిగా. ఆ శరీరం కావాలి అంటే కడు ధర్మ సాధకం. ధర్మ సాధకత్వం ద్వారానే ఈ శరీరాన్ని ఉండగా పిల్లలకు పెళ్లి చేసాం, వాళ్ళ బాధ్యతలు చూసాం, మనవడు మనవరాలు పూర్తయిన తర్వాత భక్తి మార్గం జపసాధకం. జపే సర్వపాతకం నాస్తి. 60 సంవత్సరాల వయసులో మనం చేసినటువంటి పాపపుణ్యాలు బేరీజు వేసుకోకండి రా, వానప్రస్థులో జపం చేయండి. ఆ 60 సంవత్సరాలు తెలిసి తెలియక చేసినటువంటి యొక్క పాపాలన్నీ కూడా నశించి ముక్తి మార్గాన్ని జీవుడు భగవంతుణ్ణి చేరతాడు అని శుద్ధంగా స్పష్టంగా మనకు వైదిక మార్గం తెలియజేసింది. అట్లా మీరు నిత్యము నిరంతరము కూడా అమ్మవారిని సేవించటంతో పాటుగా ఆచారాలు విడవకుండా ప్రయాణించాలని మీ అందరికీ కూడా సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని మరలా పునః మంత్రపుష్పంతో ప్రారంభించుకుంటూ ఉన్నాం. శివోహం.